Namaste everyone, welcome to our channel. Happy Diwali. హ్మ్. నా ఫేవరెట్ ప్లేస్‌లో నా ఫేవరెట్ ప్లేసెస్ అంతా చాలా లగ్జరీగా అలా చాలా పెద్ద ప్లేసెస్ ఏమి ఉండవు. చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఆ చిన్న ప్లేస్ అయినా నేను ఎలా ఫీల్ అవుతాననే దాన్ని బట్టి నాకు ఫేవరెట్‌గా మారాయన్నమాట. సో, ఫస్ట్ శిల్పారామంలో నా ఫేవరెట్ శ్రీకృష్ణుని జీవిత చరిత్ర గురించి ఉన్న ప్లేస్ అనమాట. అక్కడ కొన్ని కొన్ని ఆహ్, శ్రీకృష్ణ లీలల్లో కొన్ని రీక్రియేట్ చేశారు. అది చాలా బావుంటాయి. సో, వెళ్ళిన ప్రతిసారి నేను జీవిత చరిత్రని ఒక ఫ్రేమ్స్ లాగా ఉంచి వాటి మీద చెక్కి ఉంటారనమాట. ఆ ప్రతిసారి నేను ఆ ఫ్రేమ్స్ దగ్గరికెళ్ళడం, ఆ స్టోరీని రిమైండ్ జేసుకోవడం. అలా వెళ్ళిన ప్రతిసారి చదువుతా, చూస్తా, రిమైండ్ జేసుకుంటా. ఆహ్, అన్ని సార్లు చదివినా ఏంటో మరి నాకు ఆ ఫీలింగ్ చాలా అనిపిస్తుంది. సో, నాకెప్పుడైనా లో ఫీల్ అయినా, నాకెప్పుడైనా రిఫ్రెష్ అవ్వాలన్నా, నాకు చాలా చిన్న చిన్న ప్లేసెసే. కానీ ఆ చిన్న చిన్న వాటిలో నేను చాలా ఎక్కువ ఎంజాయ్ జేస్తా. అందుకే నాకు చాలా ఫేవరెట్ ప్లేసెస్‌గా మారుతాయి. సో, మనకి ఫస్ట్ శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్ర దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించినప్పటి నుంచి స్టార్ట్ అయ్యి, ఆయన చెరసాలలో జన్మించడం, అక్కడి నుంచి హ్మ్, వసుదేవుడు యమునా నది దాటి యశోద దగ్గరికి తీసుకెళ్ళడం, అక్కడ యశోద దగ్గర శ్రీకృష్ణుడు పెరగడం, ఆ బృందావనంలో జరిగే లీలలు. హ్మ్. ఎలా అంటే గోపికలతో శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడు. అవంతా చాలా బావుంటదనమాట. ఇక్కడేమో చిన్నప్పుడే శ్రీకృష్ణుడు చాలామంది రాక్షసులను చంపుతాడు గదా! ఇక్కడ పూతన సంహారం, శకటాసుర సంహారం, ఇంకా బకాసుర సంహారం. ఇలా చాలామంది రాక్షసుల్ని శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే బృందావనంలో చంపుతారనమాట. సో, వాటి గురించి ఇంకా చిన్నప్పుడు యశోదామాతకి బ్రహ్మాండం చూపించడం తన నోరు తెరవగానే అది. దీని తర్వాత ఒక చిన్న ఇది వస్తుంది. చాలా బావుంటది. బలరాముడు, శ్రీకృష్ణుడు వెన్న తింటూ ఉంటారు. ఎంత క్యూట్‌గా ఉంటదో ఒకసారి. ఆహ్, నైట్ టైమ్స్ అయితే లైట్స్ ఏస్తే చాలా బావుంటది ఇది వ్యూ. ఇదిగో బలరాముడు, ఇటు శ్రీకృష్ణుడు. సో, వెన్న తింటూ ఉంటారు. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రేము. ఇక్కడికెళ్తే రాధాకృష్ణులు ఉంటారు. చాలా బావుంటది. నిజానికి వాటర్ వచ్చాయి. ఆ రోజు రావట్లేదు. ఇలా. దీని తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు వెన్న తినడం. సో, వెన్న దొంగిలించి తినడాలు. ఇక్కడ బకాసురుడిని చంపడం అనుకుంటా. బకాసుర సంహారం. ఇక్కడ ధేనుకాసురుడిని సంహరించడం. ఇవంతా నేను 'లిటిల్ కృష్ణ'లో చూస్తా ఉన్నా. ఇక్కడ గోవర్ధన పర్వతం చిటికెన వేళ్ళ మీద ఎత్తడం. అన్ని 'లిటిల్ కృష్ణ'లో ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క స్టోరీ ఉంటదనమాట. సో, నేను నా ఫ్రెండ్ తినేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీ పెట్టుకొని చూస్తూ తినేవాళ్ళం. ఇది రాధాకృష్ణుల లీలలు, రాసక్రీడలంటారు. ఇక్కడ గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీలలు. సో, అన్నీ 'లిటిల్ కృష్ణ' ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. మీరు పిల్లలకి చాలా బావుంటది. సో, ఏవి పడితే అవి చూపియకుండా మన సంస్కృతిని, మన స్క్రిప్చర్స్‌ని, స్టోరీస్‌ని అందిస్తే ఇంకా చాలా బావుంటది. ఇక్కడ రాధాకృష్ణ. నాకు స్టోరీస్ మాక్సిమం నేను 'లిటిల్ కృష్ణ' నుంచి చూసా. తర్వాత నేను ప్రవచనాలు విన్నా. ఇక్కడ ఏనుగు కోలయ పీడనం అనే ఏనుగుని శ్రీకృష్ణుడు సంహరించడం. సో, ఫస్ట్ అంతా నేను 'లిటిల్ కృష్ణ' ఇవన్నీ ఖుషి టీవీస్‌లో చూసేదాన్ని. తర్వాత ప్రవచనాలు వినడం చాలా అనిపిస్తుందనమాట. ప్రవచనాల్లో కంసుని వధ, దాని తర్వాత ధర్మరాజు జూదమాడి ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు చేరివ్వటం. ఇదిగోండి మన శ్రీకృష్ణుడు.
ఇక్కడ నరకాసుర వధ ఈరోజు మనం దీపావళి చేసుకుంటున్నాం కదా, దానికి రీజన్ నరకాసురుని వధించడం వల్ల ఆనందంగా చేసుకుంటున్నాం. అది ఇక్కడ కురుక్షేత్రంలో అర్జునుడికి విశ్వరూపం చూపిస్తారు కదా శ్రీకృష్ణుడు, ఆ ఫ్రేమ్ అన్నమాట. ఫైనల్గా మనకి శ్రీకృష్ణుడు అవతారం చాలించిన ఫ్రేమ్ అన్నమాట. సో వేటగాడు బాణం వేస్తే బొటన వేలికి తగిలి శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తారు. ఇలా మనకి శ్రీకృష్ణుని యొక్క బయోగ్రఫీ మొత్తం చూడొచ్చు. జాలీగా కొంచెం ఒక ప్లేస్కి వెళ్ళి ఫ్రీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, స్పిరిచువాలిటీని రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో అందుకే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. నేను ఒక ప్లేస్ని ఎలా ఎంజాయ్ చేశానో చూపించాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లీవ్ ఏ కమెంట్ బిలో.